అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చానండి. జనరల్గా తల్లిదండ్రులు పిల్లలకి చాలా స్వేచ్ఛనిస్తున్నారు. సో పిల్లలు ఆ యొక్క స్వేచ్ఛని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదంటే మిస్యూజ్ చేస్తున్నారా ఒక్కరో మీరు గమనించాలి ఖచ్చితంగా. ప్రెసెంట్ సిచ్యువేషన్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి వ్యసనం అయిపోయింది. మొబైల్ అవసరానికి మాత్రమే వాడాలండి, అది చాలా వ్యసనం అయిపోతుంది. చిన్నపిల్లలు అంటే 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ మధ్య పిల్లలు చాలామంది మొబైల్ యాప్స్ అంటే గేమ్ యాపింగ్లో కానీ అలాగే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి దానిలో కానీ సో ఈ సోషల్ మీడియా వీడియోస్లో చేయడం కానీ చాలా బిజీగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్ గోల్స్ను అచీవ్ చేయాలంటే ఇవన్నీ వాళ్ళకు డైవర్షన్ అయిపోతున్నాయి. ఒక్కసారి మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు ఖచ్చితంగా గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనందరికీ ఉందండి. సో ఇలా మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా డబ్బులు పోగొడుతున్నారు పిల్లలు బెట్టింగ్ రూపంలో కానీ గేమ్స్లలో బెట్టింగ్ పెట్టేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని అలా అట్రాక్ట్ చేస్తున్నారు పిల్లల్ని. సో పిల్లలు ఎక్కువ లగ్జరీస్కి అలవాటు పడిపోయి ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు చిన్నగా, అది వాళ్ళకు వ్యసనంగా అయిపోయి చాలా కురుకుపోతున్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గమనించాల్సిన బాధ్యత మనకుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.